భర్త మహాశయులకి విజ్ఞప్తి జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది సినిమా గురించి ఏంటి అంటే పర్లేదు ఎవరేజ్ వన్ నాకైతే కొంత ఫనుంది అట్ ద సేమ్ టైం మరికొంత బోర్ కొట్టింది. కిషోర్ తిరుమల తన ఒకప్పటి రైటింగ్ స్కిల్స్ పోగొట్టుకున్నారనే డౌట్ కొడుతుంది ఎందుకు అనేది చెప్తాను. ముందుగా ప్లాట్లైన్ చెప్పాలంటారా? మీకు ఆల్రెడీ తెలుసు కదా, ట్రైలర్ చూస్తేనే తెలిసిపోద్ది. ఎన్నోసార్లు తీసిన ఎన్నో సినిమాలు తీసిన సేమ్ లైన్ ఇలా ఒక పక్క బటనుకోకుండా ఇంకొకరితో కూడా మూవ్ అయ్యాక హీరో ఆ ఇద్దరి మధ్య ఎలా ముందుకు వెళ్లాడు అని కొన్ని సినిమాలు ఉంటాయి. అక్కడక్కడ ఫన్ బాగుంటది, నవ్వు వస్తది, మరికొంత డ్రాగి లాగి బోరింగ్ నరేషన్ కూడా ఉంటది. ఎగ్జాక్ట్లీ అదే కిందికి వస్తది. ఇది కూడా నాట్ బ్యాడ్ సినిమా, పెద్దగా టైం తీసుకోదు, వెంటనే స్పెయిన్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ముందే అక్కడ ఇద్దరు కలవడం అలా అయి ఇక మేటర్లోకి వెళ్ళిద్ది. హీరో ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్లో ఏం చేశాడు అని కొన్ని పోర్షన్స్ పడతాయి. ఇక్కడిదాకా ఫస్ట్ హాఫ్ సెటప్ కానీ కామెడీ కానీ సరదాగా వెళ్ళిపోయింది, ఫన్ వర్కౌట్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అనుకుంటే ఇక్కడే దెబ్బడింది. సెకండ్ హాఫ్ పోయింది. ఏమైందంటే ఇంకా అదే చుట్టూ గింగరాలు తిప్పుతూ కూర్చున్నారు. ఈ లైన్తో వచ్చిన చాలా మూవీస్ సెకండ్ హాఫ్లో సీరియస్ అయ్యిద్ది. యాక్చువల్లీ అదే వర్కౌట్ అయ్యిద్ది కూడా, స్టేక్స్ పెంచాలి కానీ ఇక్కడ డౌన్ చేశారు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అనే పాయింట్ ఇక్కడ కంప్లీట్గా వానిష్ అయిపోయింది. అన్నయ్యని తెచ్చి అంటుకునే ఆట ఆడుకోవడంలా అయిపోయింది. ఇది బాలేదు, నాకు చాలా డ్రాగ్ చేశారు అన్నసారిగా. నేను యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్లో సెకండ్ పార్ట్ అంటే రవితేజ ఇక్కడ నిజం చెప్పేస్తా అన్న తర్వాత వచ్చి ఆ కట్స్ చూసి కిషోర్ తిరుమల ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఒక మగాడు అనే లైన్ని ఎలా టేకప్ చేస్తారని అనుకున్నా కానీ కొంత కామెడీ ఇచ్చి వదిలేశారు. అంతకుమించి ముందుకు వెళ్లలేకపోయారు. ప్రీ క్లైమాక్స్లో నిజం తెలిసిన మూమెంట్ యాక్చువల్ ఇంటర్వెల్లో ఆర్ సెకండ్ హాఫ్ మిడిల్లో అయినా పడి ఆ కాన్ఫ్లిక్ట్ని ఇంకొంచెం పెంచి ఉంటే మరి ఎలా ఉండేదో. అట్లీస్ట్ కొన్ని స్టేక్స్ పెరిగా సిచ్యువేషనల్ కామెడీ అయినా వర్కౌట్ అయ్యేది. తెలిస్తే ఏమన్నా ఉందా అనేది సెకండ్ హాఫ్లో కనిపిదు. సో అందుకే అక్కడ క్రియేట్ చేసిన సిచ్యువేషనల్ కామెడీ వర్క్ అవ్వలేదు. సో ఫస్ట్ హాఫ్ వరకు బానే మేనేజ్ చేశారు ఫన్తోటి, కానీ సెకండ్ హాఫ్ మిస్ అయింది. కిషోర్ తిరుమల గారు ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీశారు, ఇప్పుడు ఏమైంది మాస్టారు? ఏదో తీసేశామన్నట్టు తీస్తున్నారా? లాస్ట్ టైం బోరింగ్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు, ఇప్పుడేమో యావరేజ్ వన్ మహాశయులకు విజ్ఞప్తి. ఆయన తన ఒకప్పటి స్ట్రాంగ్ రైటింగ్ జోన్లోకి వస్తే బాగుంటది. అది మరి వచ్చిద్దో లేదో. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్. రవితేజ నుంచి కిషోర్, సత్య, సునీల్, డింపుల్, ఆషిక అందరూ. నేను యాక్చువల్లీ డింపుల్కి ఎక్కువ స్కోప్ ఇస్తారు అనుకున్నా కానీ ఇక్కడ ఆషిక హైలైట్ అయ్యారు. మ్యూజిక్ బాగుంది. ఫైనల్లీ యావరేజ్ వన్, కొంత ఫన్ చాల్లే అనుకుంటే ట్రై చేయొచ్చు. రవితేజస్ లాస్ట్ చాలానే రాడ్స్తో పోలిస్తే కొంత బెటర్ ఫిలిం స్టిల్. బ్యాక్ కోసం వెయిట్ చేయడమే. ఇక అది ఎప్పుడు వచ్చిద్దో ఏమో. ఇది మరి సినిమా సంగతి. మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.